నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా ఈ 2 పుస్తకాలు వచ్చాయండి. కోర్స్ ఒక క్రైస్తవుడు రాసిన పుస్తకాలు ఇవి. పేరు మాత్రం హిందూ పేరు. మరి హిందూ పేరు పెట్టుకొని ఈ క్యాండిడేట్ ఎవరిని మోసం చేద్దాం అనుకున్నాడో మీరే చెప్పండి. ఆల్మోస్ట్ ఈ 2 బుక్కులు కలిసి బాగానే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక 250 పేజీలు ఉంది. చూశాను. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉంటాడు కదా, ఒక పేపరు ఒక పెన్సిల్ ఇస్తే దాని మీద బట్టి గీకుతాడు, పిచ్చి గీతలన్నీ గీకుతాడు. అట్లున్నది ఈ పుస్తకం, ఈ 2 పుస్తకాలు కూడా. అచ్చా, ఈ భాస్కర్ రాజు తెలుగు చూడండి ఎలా ఉంటుందో. బేసిక్ ప్రూఫ్ రీడింగ్ రాదు. ఎక్కడ చూసారా? వాళ్ళు మాట్లాడుకున్నది ఇంట్లో కాదు, వీధులు, వీధి కోడళ్ళు అంట. చూసారా? వీధి కోడళ్ళు లేకపోతే వీధి అల్లుళ్ళు అలా రాసాడు. సి కోడలి అని రాయడం కూడా రాదు. ఇది బుక్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. బేసిక్ ప్రూఫ్ రీడింగ్ రాదు. ఇతను మిగతా వాళ్ళ తెలుగుని, మిగతా వాళ్ళకి నీకు సంస్కృతం రాదు అని చెప్తుంటాడు అనమాట. తనకే సంస్కృతం రాదని చెప్పాడు, అది మనం ఆల్రెడీ చెప్పాము. ఇదంటండి వీధి కోడళ్ళు అంట. ఇది బేసిక్ ప్రూఫ్ రీడింగ్ ఉండదు. చూడండి అక్కడ ఏముందో. మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? నేను ఇలాగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఫైన్ చేయను, ఎందుకంటే వీళ్ళకు ఉందన్నమాట ఆ బుద్ధి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే చూడండి వీడు దాకి కింద బుద్ధి పెట్టలేదు, వీడా మనల్ని ప్రశ్న అడిగేది అంటారు అనమాట. మరి నువ్వా మాకు చెప్పేది? కోడళ్ళకి డిఫరెన్స్ తెలియని నువ్వు బుక్ రాయడము, ఆ బుక్ని మళ్ళీ చెప్పడము, ఆ చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ అంతా వినడము. సరే వినండి. Still I am ready to debate. శివలింగం అంటే ఇది అని ఆ శ్లోకంలో ఎక్కడుందో నాకు చూపెడితే చాలు. ఇక రకరకాలు ఇచ్చాడు. ఏదో శివలింగం అంటే భూతని, అది మర్మాంగం అని, అది తెగిపడింది అని ఏ శ్లోకంలో ఉంది? అదొకటి చెప్పినా నాకు చాలు, ఎక్కడ లేదు. సో సరే, నువ్వు ఈ పుస్తకంలో రాసిన దానికి కట్టుబడి ఉన్నావా? కట్టుబడి ఉండి దీన్ని నిరూపించడానికి డిబేట్కి వస్తావా? నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. మనం ధర్మ మార్గం ఛానల్ కోసం, అలాగే మన గ్రూప్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ కోసం ఇంటరాక్టివ్ టచ్ ప్యానల్ తీసుకున్నాం. ప్రేక్షకులు మీ అందరికీ తెలుసు, నేను ఋగ్వేదాన్ని 4 నుంచి 5 వివిధ అనువాదాలని తీసుకొని ఒక కామన్ గ్రౌండ్లో సాధారణ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒక అనువాదాన్ని ఇచ్చాను. ఆయన ఎక్కడెక్కడో భాష్యాలు చూసి ఆ భాష్యాల నుంచి కాపీ కొట్టి తను రాసుకున్నాడు. సో ఇంకొందరు చూస్తే మనకు దాశరథి రంగాచారిని చాలా మంది పట్టుకొని ఆయనదే ప్రమాణం అన్నట్టు కొందరు క్రైస్తవులు, కమ్యూనిస్టులు. ఆయనది ప్రమాణం ఎందుకు కాదంటే ఆయన ఇచ్చిన అనువాదంలో ఒక్క మంత్రం కూడా ఉండదు మనకు. అంటే సంస్కృతంలో ఏదైతే మంత్రం ఉంటుందో అది ఒకటి కూడా ఉండదండి. మొత్తం ఆయన ట్రాన్స్లేషన్ ఇచ్చాడు. అంత ప్రమాణం కాదు, కొంచెం నాకు ఇన్ఫీరియర్ క్వాలిటీ అనిపించింది. నాకే కాదండి, ఈవెన్ సైనాచార్యుని ఫాలో చేసే వాళ్ళు కానీ, ఆ సంప్రదాయం వాళ్ళు ఎవరు దయానంద సరస్వతిని ఫాలో చేసే వాళ్ళు కూడా దాశరథి రంగాచార్య అనువాదాన్ని ఒప్పుకోలేదు. అదనమాట. ఆయన మంచి రచయిత కాదని కాదు, ఆయన బేసిక్ ఏంటంటే బేసిక్ సంస్కృతి తెలియదు ఆయన. మహర్షి దయానంద సరస్వతి ఎవరైతే 1824 1883 మధ్యలో బతికారో, ఎవరైతే ఆర్య సమాజాన్ని స్థాపించారో, ఆయన మంచి రచయిత, కానీ బేసిక్ సంస్కృతం తెలియదు. ఇది మహా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆయన మంచి రచయిత కాదని కాదు, ఆయన బేసిక్ ఏంటంటే బేసిక్ సంస్కృతి తెలియదు ఆయన. ఇదండి భాస్కర్ రాజు గారు ఏమంటారంటే, దయానంద సరస్వతి గారు మంచి రచయిత, కానీ ఆయనకి బేసిక్ సంస్కృతం రాదు. ఏమని చెప్పాలండి? అసలు డాక్టర్ భాస్కర్ రాజు గారికే సంస్కృతం రాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక చాలా మంది వేసే ప్రశ్న, అసలు భాస్కర్ రాజుకు సంస్కృతం రాదు, ఎట్లా అనువాదం చేశాడు? సంస్కృతం రాదు అని అంటే మొత్తం సంస్కృతాన్ని నేర్చుకొని నేను ఒక అనువాదం చేస్తే అది ఒక భాస్కర్ రాజు అనువాదం అవుతుంది, కానీ కామన్ గ్రౌండ్ రాదు. ఎలా చెప్తారు మహర్షి దయానంద సరస్వతి సంస్కృతం రాదని? బేసిక్ సంస్కృతం రాదుట. మీరు ఇంకా విశేషం, మహర్షి దయానంద సరస్వతి గారు అష్టాధ్యాయంలో నిపుణుడు. ఆయన అష్టాధ్యాయిలో నిపుణుడు.
మహాభాష్యానికే భాష్యాన్ని చెప్పిన ఆయన. అటువంటి మహర్షి దయానంద సరస్వతి గారికి సంస్కృతం రాదంటండి. నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో, అది కూడా సరళమైన భాషలో. ఒక గుక్క నీళ్లు తాగుదాం. సో నాకు తెలుసు, ఐడియా ఉంది. అందున నేను ప్రతి చోట దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క పదానికి దానికి అర్థం ఏంటి ఇవన్నీ నేను తీసుకున్నాను. క్రియాపదానికి నామవాచకానికి కూడా డిఫరెన్స్ చెప్పలేడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. డాక్టర్ భాస్కర్ రాజు గారికి సంస్కృతం రాదు, ఆయన నేర్చుకోలేదు. సో ఏ అనువాదాల మీద నేను ఆధారపడ్డాను అంటే నేను ఆర్య సమాజ్ని రిఫర్ చేశాను. రెండోది సయనాచార్యుడు విల్సన్ అండ్ ఎడిటెడ్ బై రవి ప్రకాష్ ఆర్య, ఈయన తీసుకున్నాను. తులసిరామ్ అనువాదం తీసుకున్నాను. అలాగే ఆర్ఎల్ కశ్యప్. దాశరథి రంగాచార్య అనువాదాన్ని స్టార్టింగ్ లో తీసుకున్నాను. తర్వాత నాకేమనిపించింది అంటే పెద్ద లాభం లేదనిపించింది, అందుకే నేను దాన్ని పక్కన పడేశాను. వాళ్ళకు నచ్చిన రచనలు చూసి వాళ్ళు దానిలోంచి అనువాదం వాళ్ళది వాళ్ళు చేసుకొని వాళ్ళు రాసిన అనువాదాన్ని వీళ్ళు పరిశీలించి వీళ్ళు రాయటం. ఎలా రాస్తారండి? ఎలా రాస్తారు చెప్పండి మీరు? చాలా మంది అగ్రి చేశారు. ఆయన మంచి రచయిత కాదని కాదు, ఆయన బేసిక్ ఏంటంటే బేసిక్ సంస్కృతి తెలియదు ఆయన. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. సో మనకు చాలా రకాల అనువాదాలు ఉన్నాయండి, ఈ రోజు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. సో నేను అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇక్కడ. సమాధానం ఎందుకంటే నేను అనేకులు రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు దాంట్లో వ్యత్యాసాలు కనిపించాయి నాకు. అందుకు ఒక కొత్త అనువాదం నేను రాయాల్సి వచ్చింది. అలాగే కాకుండా ప్రతి సంస్కృత పదానికి మీనింగ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఆ మీనింగ్స్ ని బట్టి పోవాల్సి వస్తుంది. ఒక అర్థం ఇంకోటి 4-6 రకాల వేదంగాలు ఉంటాయి, దాన్ని కూడా కొంచెం ఆధారం తీసుకొని చెయ్యాలి. ఇవన్నీ నేను ఇక్కడ వివరించానండి మీకు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? భాస్కర్ రాజు అనే నేను అనేకులు రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు మిషన్ నడుస్తుంది ఇక్కడ. నాకు సంస్కృతం రాదు, నేను చదవలేను. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట. రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు సంస్కృతం చదువుతానని నేను చెప్పానా? రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు సంస్కృతం చదువుతానని నేను చెప్పానా? రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట. అప్పుడు అబద్ధాలు ఆడుతుంటాను. డిబేట్ కి రాకుంటే నువ్వు అదని నేను డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అదని నేను ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నేను సంస్కృతం నాకు వచ్చాను నేను చెప్పానా? నాకు రాదు, నేను చెప్తున్నా రాదు నాకు. మీకొచ్చా? నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. ప్రేక్షకులు మీ అందరికీ తెలుసు, నేను ఋగ్వేదాన్ని 4 నుంచి 5 వివిధ అనువాదాలని తీసుకొని ఒక కామన్ గ్రౌండ్ లో సాధారణ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఒక అనువాదాన్ని ఇచ్చాను. కానీ ఏమీ నేర్చుకోకుండా మీరు దాన్ని ఎలా లేదు కనీసం ఇప్పుడు వేదం చదివిన వాళ్ళు చెప్తున్నారు అనుకో, వేదమే సత్యము అన్నారు అనుకోండి, ఇంకా వేరేవి కాదు అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ వేదం చదవడానికి ముందుకు వచ్చి చదువుకోవాలి. ఎవడో రాసిన గొట్టంగాడు ఏదో రాశాడు, దాన్ని ఈ తర్జుమా రాశాడు, మరి అది మీరు ఇది ఇట్లా రాశాడు, మరి మీరు ఎట్లా కాదంటారు అంటే నేను చెప్పినట్టు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో, అది కూడా సరళమైన భాషలో. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? నేను అనేకులు రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు దాంట్లో వ్యత్యాసాలు కనిపించాయి నాకు. సంస్కృతం రాదు, నేను చదవలేను, రాయగలను, అండర్స్టాండ్ చేసుకోగలను. సంస్కృతం చదువుతానని నేను చెప్పానా? నేను అనేకులు రాసి ముద్రించిన వేదాలను చదువుతున్నప్పుడు నాకు సంస్కృతం రాదు, నేను చదవలేను, సంస్కృతం చదువుతానని నేను చెప్పానా?
వేదాలను చదువుతున్నప్పుడు సంస్కృతం చదువుతానని నేను చెప్పానా వేదాలను చదువుతున్నప్పుడు సంస్కృతం చదువుతానని నేను చెప్పానా వేదాలను చదువుతున్నప్పుడు నాకు సంస్కృతం రాదు, నేను చదవలేను. మీరు కామెడీ చేస్తున్నారు. నేను సంస్కృతం నాకు వచ్చని నేను చెప్పానా? నాకు రాదు, నేను చెప్తున్నా రాదు నాకు.